మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. చంద్రబాబు పవన్లపై మరోసారి సెటైర్లు విసిరారు సీఎం జగన్. దత్తపుత్రుడిని పక్కన పెట్టుకుని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మాట మీద నిలబడిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు జగన్. ఎత్తులు పొత్తులు కుయుక్తులపై చంద్రబాబు ఆధారపడతారని ఆరోపించారు సీఎం జగన్. ఇక పవన్ను నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్గా అభివర్ణించారు. ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపిన పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడిన మాటలను జగన్ ప్రస్తావించారు. తెలంగాణలో పోటీ చేసిన పవన్ పార్టీకి బర్రెలెక్కకొచ్చినన్ని ఓట్లు కూడా రాలేదన్నారు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. తాను తెలంగాణలో అభ్యర్థులను నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది.